హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫెస్టివల్ వ్లాగ్. ఫెస్టివల్ అంటే అందరికీ కాదు, నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇది వచ్చేసి వినాయక చవితి ముందు రోజు తదియ నోము. సో ఈరోజు వ్లాగ్ ఈరోజే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నైట్ ఎంత లేట్ అయినా పెడతాను అని అనుకుంటున్నాను. హోప్ ఐ విల్ డూ ఇట్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఇక్కడ ఏంటంటే మార్నింగే లేచి ఇలా దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి బొట్టు పెడుతున్నాను అనమాట. ఫస్ట్ దేవుడి దగ్గర అన్నీ రెడీగా పెట్టుకుందామని, తర్వాత నైవేద్యాలు చేయొచ్చు కదా అని. సో ఇలా ఫొటోస్ అన్నిటికీ బొట్లు పెట్టేసి వస్త్రం వేస్తారు కదా, వస్త్రం కూడా వేసి అన్నీ ప్రాపర్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను దేవుడి గూటిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోముకోవడానికి ఒక పీట వేసి మంచిగా దాన్ని క్లీన్ చేసి ముగ్గేసి ఇలా విస్తార్ లాగా ఒక ఆకు వేసి దాంట్లో బియ్యం పోసి ఇలా ఉత్తరేణి కొమ్మ అంటారు దీన్ని, అది పెట్టుకోవాలన్నమాట. అక్కడ నోముకుంటాము. యాక్చువల్గా నోము ఏంటంటే ముందు చూపిస్తాను. అండ్ ఈ దారం వచ్చేసి ఏంటంటే 16 పోగులు, 16 వరుసలు, 16 ముళ్ళు. అండ్ ఇవి 16 ఆకులు అనమాట, ఉత్తరేణి ఆకులు ఇవి కూడా. సో ఇలా పై వైపుకి వచ్చేలాగా ముడుచుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ముడి వేసుకోవాలి. ఇదేంటంటే హస్బెండ్తో హ్యాండ్కి కట్టించుకోవాలి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే 5 పోగులు, 5 వరుసలు, 5 ముళ్ళు, 5 ఆకులతో ఒక దారం చేసుకోవాలి. అదేంటంటే హస్బెండ్తో మెల్లో కట్టించుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నేనైతే. సో 2 పెడతాము. ఇక్కడ ఈ కొమ్మ దగ్గర గౌరమ్మని పెట్టుకొని అక్కడ నోముకుంటాం అనమాట. అండ్ కూరాడు వచ్చేసి ఇది కూరాడు మంచిగా క్లీన్ చేసుకొని ఇలా పసుపు పెట్టి బొట్లు పెట్టి ఇందాక చెప్పాను కదా ఒక కంకణం లాంటిది 5 వరుసలది, అది దీనికి కట్టేస్తామన్నమాట కూరాడికి. మధ్యలో మా పాప అయితే లేచింది, డిస్టర్బ్ చేసేసింది. అలా కొంచెం లేట్ అవుతూ ఉండిపోయింది అనమాట నాకైతే. అండ్ ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేనైతే వంట దగ్గరికి వెళ్ళిపోయాను. నైవేద్యాలు చేయాలి కదా. ఈరోజు ఏంటంటే ముద్దపప్పు, పొట్లకాయ పెరుగు పచ్చడి, కుడుములు, అండ్ అలాగే వనగాయ పచ్చడి చేయాలి. వనగాయ అంటే చింతకాయ చిన్నది అంటారు కదా, అది. ఇక్కడ ఏంటంటే కుడుముల కోసం 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ బియ్యం పిండి అనమాట. సరి తీసుకున్నాను. వాటర్ మంచిగా మరిగిన తర్వాత పిండి వేశాను. జస్ట్ అలా కలిపి, మొత్తం కలపలేదు, జస్ట్ అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి కాసేపు ఉంచానమాట అలాగే పొయ్యి పైన. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పొట్లకాయ కూడా ఉడుకుతుంది ఇంకో సైడ్. అండ్ ఇక్కడైతే ఆఫ్ చేసేసాను. మంచిగా కలిసిపోయిందనమాట పిండి. కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి దీన్ని, లేదంటే కాలిపోతుంది కదా. అండ్ నెక్స్ట్ ముద్దపప్పు అయితే పెట్టుకున్నాను స్టవ్ పైన. అండ్ నెక్స్ట్ ఆ పిండి చల్లారేంత వరకు ఇక్కడైతే గౌరమ్మలు రెడీ చేసి పెట్టుకుందామని చెప్పి పసుపు గౌరమ్మలు చేస్తున్నాను. మొత్తం 3 ప్లేసెస్లో పెట్టుకోవాలి. అవి 2 అనమాట. 2 గౌరమ్మలు ఉంటాయి కదా ఎక్కడైనా, ఒకటి వినాయకుడు అంటారు, ఒకటి అమ్మవారు అంటారు కదా. అలా ఇలా గౌరమ్మలు చేసుకొని వాటికి మంచిగా బొట్టు పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. సో 3 పేర్స్ అనమాట. సో ఇలా. అండ్ నెక్స్ట్ వీటికి మంచిగా బొట్లు పెట్టుకోవాలి. మీకు ఎవరికైనా తదియ నోములు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో హాయ్ చెప్పేసేయండి, మాట్లాడుకుందాం. అండ్ నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ అవి చేసేలోపు ఇక్కడైతే పిండి చల్లారిపోలేదు, తప్పదు, చెయ్యాలి. ఇంకా చూసారా పొగలు ఎలా వస్తున్నాయో, బట్ తప్పదు కదా. కొంచెం వాటర్ తడి హ్యాండ్కి పెట్టుకొని ఇంకా నేనైతే మిక్స్ చేసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే పాపతో నాకు చాలా కష్టంగా అనిపించింది, మళ్ళీ బాబుని కూడా స్కూల్కి పంపించాలి కదా అని. సో ఇలా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. లైక్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మంచిగా గట్టిగా. ఏ సపోర్ట్ లేకుండా ఇలా నోము చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సాటిస్ఫైయింగ్గా ఉండే. అండ్ ఇలా కలుపుకోవాలన్నమాట ఫైనల్గా పిండి అయితే. అండ్ నెక్స్ట్ వీటిని కుడుములాగా చేసుకోవాలన్నమాట. సో ఇలా మంచిగా రౌండ్ బాల్ లాగా చేసి ఒత్తేసుకుంటే ఇలా ఫ్లాట్గా వస్తాయి.
సో ఇవి ఆవిరి మీద ఉడికించాలన్నమాట. సో ఒక 15 to 20 minutes ఉడికించాలి. యాక్చువల్గా ఇవి ఇంకా పలచగా చేసుకోవచ్చు, కానీ నాకు అవ్వలేదు. ఇంకా పిండి మంచిగా మిక్స్ చేస్తే వచ్చేదేమో, బట్ పర్లేదు, బాగానే వచ్చాయి సాటిస్ఫైయింగ్గా. సో అవైతే స్టవ్ పైన పెట్టేసుకొని బాబుకి బాత్ చేయించాను అనమాట వెళ్ళి. సో ఈ 15-20 minutes పడుతుంది కదా, ఈలో పాపని కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ పొట్లకాయ ఉడికించుకున్నాను కదా, అది వాటర్ని స్క్వీజ్ చేసేస్తున్నాను, పిండేస్తున్నాను అనమాట. పిండేసిన తర్వాత ఇందులో ఉప్పు, శొంఠి పొడి వేసుకోవాలి. శొంఠి పొడితో చాలా టేస్టీ ఉంటుంది అండ్ మంచిది కదా శొంఠి, హెల్త్కి కూడా. అండ్ ఇలా పెరుగు వేసుకోవాలన్నమాట. సో పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా కంపల్సరీ ఈ నోముకి. అండ్ వినాయక చవితి రోజు కూడా ఇవన్నీ మళ్ళీ రేపు కూడా చేయాలి నేను. సో ఇలా పెరుగు మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఆ పెరుగు అనేది పొట్లకాయ పట్టేంతవరకు పక్కకు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుడుములు అయితే అయ్యాయి కదా, ఓపెన్ చేసేసాను నేనైతే. అండ్ ఇవి వచ్చేసి నోముకోవడానికి ఒక 2 దొప్పలలో తీసుకోవాలి. సో ఇక్కడ దొప్పలు దొరకట్లేదు కాబట్టి ఇలా నేనైతే పేపర్ కప్స్ తీసుకున్నాను. రెండిట్లో 16 పెట్టుకోవాలన్నమాట. ఒకటి నాకు, ఒకటి నేను ఇంకెవరికైనా ఇవ్వాలి. ఎవరి లేకపోతే మనము కూరాడుకి ఇచ్చుకోవచ్చు అనమాట. మనం కూరాడు పెట్టుకున్నాం కదా, దానికే ఇచ్చేసుకోవచ్చు మళ్ళీ. అలా 2 పెట్టేసి పక్కకు పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతకాయ, వంకాయ పచ్చడి కూడా కంపల్సరీ అని చెప్పాను కదా, దానికోసం చిన్న చింతకాయ తీసుకున్నాను. అండ్ అలాగే ఇలా పచ్చిమిర్చి అయితే గోలిస్తున్నాను లైట్గా. నెక్స్ట్ ఇలా చింతకాయ చుంచేసి అందులోనే పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఉప్పు వేసి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా అవసరం లేదు, కచ్చాబచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో నేను పెరుగు పచ్చడికి పొట్లకాయ పెరుగు పచ్చడి అలాగే చింతకాయ పచ్చడి కోసం పోపు ఒక్క దగ్గరే వేస్తున్నాను అనమాట. ఇలా ఆయిల్లో ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే కరివేపాకు పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అండ్ పొట్లకాయకి ఇంకా కారం మిక్స్ చేయలేదు కదా, సో ఇందులో నుంచి పోపు చింతకాయకి తీసేసిన తర్వాత నేను పచ్చిమిరం కూడా యాడ్ చేశాను ఆ పోపులోకి. సో 2 సరిపోయినాయి అన్నమాట. ఇలా పోపు వేసి కలిపేసేసుకున్నాను. చింతకాయ పచ్చడి అయితే డన్. ముద్దపప్పు కూడా అయిపోయింది ఒక సైడ్, 2 dishes అయిపోయినాయి. అండ్ కుడుములు కూడా అయిపోయినాయి కదా, 3. నెక్స్ట్ వచ్చేసి పెరుగు పచ్చడిలో కూడా ఇప్పుడు పోపు కలిపేస్తే ఐఎమ్ డన్ విత్ కుకింగ్ అనమాట. సో ఈ మధ్యలో శారీ కూడా కట్టేసుకొని వచ్చానమాట. సో ఇందులో పోపు వేసి మిక్స్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ కుడుములలో ఇవన్నీ వేయాలన్నమాట, ప్రిపేర్ చేసుకున్నవన్నీ. పొట్లకాయ పెరుగు పచ్చడి, చింతకాయ పచ్చడి, ముద్దపప్పు, ఇంకా నెయ్యి, పెరుగు అండ్ అలాగే బెల్లం వేసుకోవాలి. సో ఇలా చేసుకున్నవన్నీ దానిపైన వేసి దేవుడికి చూపించుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇలా కూరాడులో వాటర్, బియ్యం అండ్ కాయిన్ కూడా వేసుకోవాలి, పసుపు కుంకుమ కాయిన్ వేసుకొని పెట్టుకోవాలన్నమాట, ఎంటీగా కాకుండా. కూరాడు పైన గౌరమ్మ ఏం పెట్టుకోవట్లేదు. సో ఇలాగైతే అరేంజ్ చేసుకున్నాను నేను. గౌరమ్మలు చేసుకున్నాను కదా, అది కుమ్మ దగ్గర గౌరమ్మ పెట్టుకోవాలి. అండ్ ఇలా పాప అయితే మధ్యలో లేచింది, తనకైతే ఉగ్గు చేశాను, కొంచెం తినిపించాను, తనకి ఆగదు కదా మళ్ళీ. సో ఇలా ప్యారలల్గా అన్నీ అవుతున్నాయి. మా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు ఆ పాటికే. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది అనుకుంటా, 8:45 అయింది అనుకుంటా. అంతా రెడీ, జస్ట్ దేవుడి దగ్గర చూపించుకోవడం అంతే. సో పాపనైతే మా హస్బెండ్కి ఇచ్చేసాను. అండ్ ఇలాగా క్యాప్ పెట్టేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఒక 5 కుడుములు కూరాడు దగ్గర కూడా పెట్టుకోవాలి. అండ్ ఇలా గౌరమ్మను పెట్టుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వు పెట్టేసి అండ్ నెక్స్ట్ ఈ కంకణాలు కట్టుకున్నాను కదా, అవి కూడా ఈ కుడుముల పైన పెట్టుకోవాలన్నమాట. గౌరమ్మ దగ్గర పెట్టుకొని అంతా అయిపోయిన తర్వాత హస్బెండ్తో కట్టించుకోవాలి. ఇదంతా ప్రాసెస్లో పాప లేచే ఉంది. సో అలా మేనేజ్ చేస్తున్నాము, తను వర్క్ చేసుకుంటూ పాపను మేనేజ్ చేస్తున్నాడు, నేను ఇక్కడ పూజ చేసుకుంటూ మేనేజ్ చేస్తున్నాను అనమాట.
సో అక్కడ దీపం ముట్టించేసాను, అన్నీ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన కొంగు చివర అంచు ఉంటుంది కదా, అక్కడ 16 చోట్ల బొట్టు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇలా నోముకోవాలి, దేవుడికి చూపించాలన్నమాట 16 సార్లు. సో అప్పుడు నోము కంప్లీట్ అయిపోయినట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొబ్బరికాయ కొట్టాను, అగరబత్తి ముట్టించాను, హారతి ఇచ్చాను. అదంతా అయితే వీడియో తీయలేదు, ఫాస్ట్గా చేసేసాను. నేను ఫోన్ని అటు ఇటు తిప్పలేను కదా, పాప లేచింది కదా, లేట్ అవుతుందని చెప్పి. సో ఇలాగైతే అయ్యిందనమాట నా నోము. ఎలా అనిపించింది, మీకు క్లారిటీ వచ్చిందా నేను చెప్పింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే స్నానానికి వెళ్ళి రమ్మని చెప్పాను, సో దట్ నేను తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు కదా. ఇలా ఒక చేతిలో బియ్యం అండ్ ఇంకొక చేతిలో ఉప్పు పట్టుకోవాలన్నమాట. బియ్యం ఉన్న హ్యాండ్ అనేది పైకి రావాలి, ఇలా రివర్స్లో పట్టుకోవాలి కిందకు వచ్చేలాగా. సో హస్బెండ్తో బొట్టు పెట్టించుకోవాలి. ఫస్ట్ తను పెట్టుకొని మనకు పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఇది 16 పోగులదేమో హ్యాండ్కి కట్టించుకొని, అండ్ నెక్స్ట్ 5 పోగుల దారం ఉంది కదా, అది మెడలో కట్టించుకోవాలన్నమాట. అండ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో ఇలా వస్తుందని, హెడ్ కట్టేలాగా. ఐఎమ్ సో సారీ. అండ్ ఇలా వదిలేసేయాలన్నమాట బియ్యం, ఉప్పు. అండ్ నెక్స్ట్ హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.